హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో కాస్టింగ్ సంబంధించిన ఇంట్రడక్షన్ ఇస్తున్నాము. ఇది ఖచ్చితంగా జేఏఓలో ఒక మార్కు వచ్చే టాపిక్ అండి. ఎందుకండి అంటే ఇంతకుముందు ఈ టాపిక్ నుండి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. ఖచ్చితంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. 1-2 సార్లు మన వీడియో చూడండి, దాన్ని నేర్చుకోండి. నేర్చుకున్న తదుపరి నోట్స్ మెయింటైన్ చేయండి. చూడండి, కాస్టింగ్ అంటే నిర్వహణ అవసరాలను తీర్చడానికి కాస్ట్ అకౌంటింగ్ అభివృద్ధి పరచడం జరిగింది. కాస్టింగ్ ఉత్పత్తి వ్యయాలను ఖచ్చితంగా వెల్లడించడం జరుగుతుంది. మరి ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే మిస్టర్ వెల్టన్ అనేవారు ఏం చెప్పారు అంటే, ఉత్పత్తులు లేదా సేవల ధరలను నిర్ణయించడానికి వ్యయాలను వర్గీకరించడం, రికార్డింగ్ చేయడం మరియు కేటాయింపు చేయడం, అంతేకాకుండా ఈ వ్యయానికి అమ్మకపు విలువ మరియు లాభదాయకత విలువ జోడిస్తున్నట్లయితే దాన్ని కాస్టింగ్ అంటున్నారు. ఇది ఎవరు చెప్పారండి? మిస్టర్ వెల్టన్ చెప్పడం జరిగింది. మరి కాస్ట్ అకౌంటింగ్ అనేది శాస్త్రము కళ రెండు అండి. అకౌంటింగ్ లాగానే కాస్ట్ అకౌంటింగ్ కూడా శాస్త్రము మరియు కళ, కానీ పరిపూర్ణమైనటువంటి శాస్త్రం మాత్రం కాదు. మరి ఇక్కడ కాస్టింగ్ యొక్క వివిధ పద్ధతులు కనుక తీసుకున్నట్లయితే మొత్తం 8 టైప్స్ ఉంటాయండి. ఈ 8 టైప్స్లో ఒక్కొక్క దానికి వినియోగించడం జరుగుతుంది. ఇందులో నుంచే గతంలో అడగడం జరిగింది. మరి దీంట్లో ఫస్ట్ పద్ధతి ఏంటండి అంటే జాబ్ ఆర్డర్ కాస్టింగ్. జాబ్ ఆర్డర్ కాస్టింగ్ అంటే ఏంటంటే కస్టమర్ల ప్రత్యేక అవసరాలకు ఈ పద్ధతి వినియోగిస్తారు. ఈ పద్ధతిని ఎవరు ఉపయోగిస్తారు అంటే ప్రింటింగ్ ప్రెస్లు, రిపేర్ షాపులు, ఇంటీరియర్ డెకరేటర్లు, పెయింటర్లు ఉపయోగించడం జరుగుతుంది. రెండవది కాంట్రాక్ట్ కాస్ట్ ఆర్ టెర్మినల్ కాస్టింగ్. మరి ఎక్కువ కాలం ఒప్పందం ప్రకారం సాగే కాస్టింగ్ని టెర్మినల్ కాస్టింగ్, కాంట్రాక్ట్ కాస్టింగ్ అంటారు. ఎవరు వినియోగిస్తారు అంటే భవనాలు, రోడ్లు, వంతెనలు, ఓడల నిర్మాణాల వారు దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ మూడవది బ్యాచ్ కాస్టింగ్. వ్యయంలో వైవిధ్యం కనుక ఉంటే ఈ పద్ధతిని ఉపయోగించడం జరుగుతుంది. దీన్ని రెడీమేడ్స్ కానివ్వండి, బూట్లు కానివ్వండి, టైర్లు, ట్యూబ్లు బిజినెస్ వారు ఈ కాస్టింగ్ ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ కాస్టింగ్. ముడి పదార్థాల నుండి పూర్తి తయారీ వస్తువుల కొరకు ఏదైతే కాస్టింగ్ వాడుతున్నామో దానిని ప్రాసెస్ కాస్టింగ్ అంటారు. టెక్స్టైల్స్ వారు కానివ్వండి, కెమికల్ వర్క్ రసాయన సేవలు చేసేవారు కానివ్వండి, షుగర్ మిల్స్ అంటే చక్కెర మిల్లులు కానివ్వండి, సోప్స్ తయారీ, సబ్బుల తయారీ వారు కానివ్వండి ప్రాసెస్ కాస్టింగ్ వాడతారు. నెక్స్ట్ ఆపరేషన్ కాస్టింగ్. శుద్ధి చేసే కర్మాగారాలు ఈ పద్ధతిని ఉపయోగించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ కనుక తీసుకున్నట్లయితే అవుట్పుట్ లేదా యూనిట్ కాస్టింగ్. కంటిన్యూస్గా ఉత్పత్తి అయ్యేటప్పుడు అంటే ఏకరీతిగా ఉత్పత్తి అయ్యేటప్పుడు జరిగే ఖర్చుల కొరకు ఈ పద్ధతి వినియోగిస్తారు. ఇదేంటండి అంటే గనుల వారు కానివ్వండి, ఇటుకల తయారీ వారు కానివ్వండి, ఉక్కు ఉత్పత్తి కానివ్వండి, పిండి మిల్లు వారు కానివ్వండి ఈ పద్ధతిని వినియోగించడం జరుగుతుంది. నెక్స్ట్ ఆపరేటింగ్ కాస్టింగ్. సేవల సంస్థలు ఉపయోగించడం జరుగుతుంది. అంటే మనకు ఎవరైతే సేవలు అందిస్తారో వారు ఈ పద్ధతి ఉపయోగిస్తారు. మరి ఆపరేషన్ కాస్టింగ్, ఆపరేటింగ్ కాస్టింగ్ బోత్ ఆర్ డిఫరెంట్ అండి, రెండు ఒకటి కావు. ఆపరేషన్ అంటే శుద్ధి చేయడం, ఆపరేటింగ్ అంటే నిర్వహణ. కాబట్టి ఆపరేటింగ్ కాస్టింగ్ సేవల సంస్థలు ఉపయోగిస్తాయి. అవి ఎవరు అంటే రవాణా సంస్థలు కానివ్వండి, విద్యుత్ సంస్థలు కానివ్వండి, హోటళ్ళు కానివ్వండి, సినిమా హాల్స్ కానివ్వండి. ఇక చివరగా 8th వన్ మిశ్రమ కాస్టింగ్, మిక్స్డ్ కాస్టింగ్.
వివిధ ఉత్పత్తుల నుండి ఒక ఉత్పత్తిగా తయారు చేసే సంస్థలు ఈ పద్ధతిని ఉపయోగిస్తాయి. ముఖ్యంగా టెలివిజన్ కంపెనీలు కానివ్వండి, కంప్యూటర్ తయారు చేసే కంపెనీలు కానివ్వండి, ఫ్రిడ్జ్ తయారు చేసే కంపెనీలు కానివ్వండి, లేదా ఎలక్ట్రానిక్స్ తయారు చేసే కంపెనీలు కానివ్వండి. సో కాబట్టి ఈ విధంగా ఇది చాలా ముఖ్యమైనటువంటి వీడియో. కంపల్సరీ జేఏఓలో ఒక మార్క్ వచ్చే వీడియో కాబట్టి జాగ్రత్తగా చూడండి, వినండి, నేర్చుకోండి. 1కి 2 సార్లు చూడండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, దాని నుండి మార్క్స్ పొందడానికి ప్రయత్నం చేయండి. ఉదాహరణకి ఇటుకల తయారీకి ఏ కాస్టింగ్ వాడుతారు అంటే అవుట్పుట్ కాస్టింగ్. అలాగే ప్రింటింగ్ ప్రెస్లకు ఏ పద్ధతి ఉపయోగిస్తారు, జాబ్ కాస్టింగ్. ఇలా ఏదైనా మిమ్మల్ని క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. ఇది మర్చిపోతారు అందరూ కూడా. అందుకే ఇది చాలా ముఖ్యమైనటువంటిది, ఏ కాస్టింగ్ దేనికి వాడతారు అనేది. కాబట్టి మీరు ఖచ్చితంగా చూడండి, వినండి, నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సెల్ఫ్ నోట్స్ సెల్ఫ్ గెయిన్. వీడియో లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్ ద బెస్ట్.